ధర్మ సనాతనః అనే వాక్యం వేదాన్ని నుంచి వచ్చి క్రమంగా పురాణాల్లో, ఇతిహాసాల్లో, కావ్యాల్లో ఈ జాతి సంస్కృతిలో కలిసిపోయింది. శాశ్వతమైన ధర్మం, అంతేకాని ఒక పరిమితి మీద దృష్టి కలిగిన మతం కాదు. అలాంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఎంతమంది మహాత్ములు వచ్చారు, అద్భుతమైన బోధనలు చేశారు, ఎన్నో గ్రంథాలు రచించారు. వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే దీని గురించి మాట్లాడాలి. సనాతన ధర్మం యోగ శాస్త్రం, ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం ఇలాంటి అనేక రకాల శాస్త్రాలతో కూడింది విజ్ఞానం. దీనికి ప్రధాన ఆధారం అదే సనాతన ధర్మం. విశ్వాసాల పుట్ట కాదు, విజ్ఞానాల రాశి. అది తెలుసుకోగలగాలి. ఇవాళ సనాతనంలో హైందవం కార్యక్రమంలో గో సంరక్షణ సాధ్యమేనా? ఎందుకంటే పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. గో హత్య చట్టాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో మాత్రం గో హత్య నిరాటంకంగా జరుగుతూనే ఉంది. సనాతన ధర్మ ప్రేమికులు నినాదాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా గో హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిబంధనల మేరకు గోవధను అనుమతించినా అక్రమంగా జరుగుతున్న గో హత్యలే ఎక్కువ. వేలల్లో కాదు, లక్షల్లో జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఆగడాలకు అంతమెప్పుడు? ఈ దారుణాన్ని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వాల పాత్ర ఏంటి? పౌర సమాజం బాధ్యత ఎంతవరకు? ఈ అంశాలపై మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామి పీఠాధిపతులు, నందికొండ గాయత్రి పీఠం నుంచి, అలాగే డాక్టర్ కొప్పుల రాజశేఖర రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బీజేపీ. మరి కాసేపట్లో ఆయన కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే గో సంరక్షకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. ముందుగా నమస్తే అండి శ్రీకాంతేంద్ర స్వామి గారు. నమస్తే అమ్మా. స్వామి గారు, గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అటువంటి గోమాతల్ని ఎందుకు మనం ఈ రోజు వరకు కూడా కాపాడుకోలేకపోతున్నాం? దీనికి కారణం ఏంటంటారు? ఈ రోజుల్లో గో సంపద అనేటువంటిది అంతరించిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లాభాలు ఆశించి పాల వ్యాపారంలోనో లేదంటే వాటి యొక్క ఆ లాభాలన్నీ కూడా ఆశించాలి అని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున వాళ్ళు ఈ గోవులని, అంటే ఏ2 గోవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని, ఆ గోవులను తీసేసి ఏ1 గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అంటే జెర్సీ ఆవులను పెంచడం జరుగుతుంది. పెంచుతూ ఈ గోవులు ఏవైతే దేశవాళీ గోవులు ఉన్నాయో వీటన్నిటిని బజార్లో వదిలేస్తున్నారు. ఇది చాలా తప్పు. దేశవాళీ ఆవుల్లోనే చాలా గొప్పదనం ఉన్నది. దేశవాళీ ఆవుల్లోనే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దేశవాళీ ఆవుల ద్వారా ఈ ప్రకృతి అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ దేశవాళీ ఆవుల్నే మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. గావో విశ్వస్య మాతరః అని చెప్పేసి మనకు వేదం చెప్తా ఉంది. అంటే ఆవులు విశ్వానికంతా తల్లి స్వరూపంగా పోషణకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మనకు వేదం చెప్తా ఉంది. అంటే ఈ విశ్వమంతా కూడా సౌమ్యంగా, శాంతిప్రదంగా ఉంచడం కోసం ఈ గోవు ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు వేదాది శాస్త్రాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. గోవులో సర్వ దేవతలు ఉంటారు అని చెప్పేసి మనకు అన్ని శాస్త్రాలని కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మనము గోవును పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున డబ్బులకో లేకపోతే ఇంకా ఇతరత్ర వాటికో ఆశపడి ఈ గోవధ అనేటువంటి జరుగుతుంది. గోవు ఎక్కడైతే రక్షింపబడుతుందో అక్కడ సకల దేవతలు కూడా రక్షింపబడతారు. సకల దేవతలు కూడా అనుగ్రహం ఉంటుంది. సకల దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పబడింది. కాబట్టి మనం ఖచ్చితంగా గో సంరక్షణ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కొక్క గోవును పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ గో సంరక్షణ చేయాలి. గోవుల్ని ఎక్కడైతే హింసిస్తున్నారో, గోవధ జరుగుతుందో అక్కడ దాన్ని అరికట్టేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. సనాతన ధర్మానికి ప్రతీక ఈ గోవు కాబట్టి ఆ గోవుని మనము రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గోవులో ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. గోవు యొక్క నిశ్వాసలో ఆక్సిజన్ ఉంటుంది. గోవు యొక్క పాలల్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మనకు. తర్వాత గోవు యొక్క పెరుగు ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత గోవు యొక్క ఆవు పేడ ద్వారా, అంటే ఆవులో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆవు పేడ ద్వారా మనకు బయటకు వస్తుంది. దానంతా మనము
ఇంటి ముందల కల్లాపి చల్లుకునే వాళ్ళం. ఎందుకు అంటే బ్యాక్టీరియా నాశినిగా మనం వాడేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అది ఈ రోజున అంత కరువు అయిపోయింది. అందరూ బండపరుపు అంతా వేసుకుంటున్నారు, ఎవరు చల్లుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికీ శుభకార్యాల్లో సత్యనారాయణ వ్రతం చేసినా, మనం ఏ వ్రతం చేసినా కూడా అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకొని అని మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆవు పేడ ప్రాధాన్యత చాలా ఉన్నది మన సనాతన హైందవ ధర్మంలో. మనమంతా కూడా వాడుతా ఉన్నాం. కాబట్టి ఆవు పేడలో ఆ యొక్క తత్వం ఉన్న తర్వాత రేడియేషన్ తగ్గించేటటువంటి తత్వం ఆవు పేడలో ఉంది. కాబట్టి ఆవు పేడ ద్వారా రేడియేషన్ తగ్గించేటటువంటి తత్వము ఆవు పేడలో ఉన్నది. కాబట్టి మనం ఆవు పేడను రేడియేషన్ కు నిర్మూలనకు ఇది వాడవచ్చు. తర్వాత ఆ ఆవు పేడను కాల్చితే మనకు దాని నుంచి వచ్చేటువంటి పొగ ద్వారా బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ధూపంగా మన వాళ్ళు వాడేవాళ్ళు పూర్వకాలంలో. అట్లా పూర్వకాలం నుంచి ఈ ఆవు యొక్క ఉత్పత్తులన్నీ కూడా మన వాళ్ళు వాడేవాళ్ళు. కాబట్టి ఆవుకు ఉన్నంత ప్రాధాన్యత ఇతర జంతువులకి లేదు. కాబట్టి ఆవుని తల్లిగా, భారతదేశానికి తల్లిగా మన వాళ్ళంతా కొలిచారు. ఇప్పటికీ కూడా ఆవులో చాలా ప్రాధాన్యత ఉంది. అది దేశవాళీ ఆవు మాత్రమే. కాబట్టి దేశవాళీ ఆవులను మనం రక్షించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. లేదంటే ఈ దేశవాళీ గో సంపద అంతా కూడా నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. మతోన్మాదులు, ఇతర మతాల వాళ్ళంతా కూడా ఈ దేశవాళీ ఆవుల్ని భక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వధించి ఇతర దేశాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క రైతు దేశవాళీ ఆవుల్ని పెంచాలి అనేటటువంటి అంశాన్ని, లక్ష్యాన్ని పెంచుకోవాలి. వాళ్ళు అది పెట్టుకొని వాళ్ళు గోరక్షణ చేస్తే ప్రతి ఇంట ఒక గోవు అనేటటువంటి అంశాన్ని మనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనము గో సంరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. పూర్వకాలంలో కొన్ని లక్షల గోవులు ఉండేవి భారతదేశంలో. కానీ ఈ రోజున ఇంటికి ఒక గోవు కూడా కనిపించే పరిస్థితి లేదు. గ్రామంలో ఒక గోశాల ఉంది అంటే అది చాలా తక్కువ, అరుదు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితి మనం ఈ రోజున తెచ్చుకున్నాం మన భారతదేశంలో. కాబట్టి మనం ఖచ్చితంగా గోవుని మనము పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది. మన భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడేటటువంటి ముఖ్య అంశంగా గోవును మనం తీసుకోవచ్చు. కాబట్టి గోవును మనం పూజించాలి, గోవుని పోషించాలి, గోవుని మనము గోవులను అన్నిటిని కూడా, గోశాలను ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మన పుట్టినరోజు వస్తే గోవుకి గ్రాసం పెట్టడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ గోశాల పోషణ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ గా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మఠాలు ఇప్పుడు కేవలం మాలాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు మాత్రం గోశాలలు పెట్టుకోవటం, లేదా కొద్దిగా ఇతరులు ఎవరైనా గోప్రేమికులు పెట్టుకోవటం, గోశాలలు పెట్టుకోవటం జరుగుతుంది. కానీ అలా కాదు. గోవులని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చిన్న సైజు గోవులు కూడా సమాజంలో వచ్చేసినాయి. మనకు వాటిని కూడా మనం పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత కుక్కల్ని మనం పెంచుకుంటున్నాం. కుక్కల్ని పెంచుకోవటం కాదు మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి. కుక్కలు బజార్లో ఉండాలి, ఆవులు ఇంట్లో ఉండాలి. ఆవులు బజార్లో తిరుగుతా ఉన్నాయి మన భారతదేశంలో. కుక్కలు మాత్రం మన బెడ్రూమ్ లో బెడ్ పైన పడుకోబెట్టుకొని వాటిని ముద్దాడేటటువంటి ప్రయత్నం మన సమాజం చేస్తా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కుక్క కుక్కనే అవుతుంది, ఆవు ఆవే అవుతుంది. ఆ గోమూత్రాన్ని మనము ఇంట్లో శుభకార్యాలకు ప్రతిదానికి మనం వాడుకుంటాం. కానీ కుక్క యొక్క మలమూత్రాలు మనం వాడుకునేటటువంటి ప్రసక్తి లేదు. అవి ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు. ఇంట్లో కుక్క ఉంటే అది అశుభం కింద మన వాళ్ళు గుర్తించారు. గోవు ఉంటే మాత్రం శుభలక్షణం కింద. విగ్రహ ప్రతిష్ఠ చేసినా, మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నా గోశకున దర్శనం, గో పృష్ఠభాగాన్ని దర్శనం చేసుకుంటే మనకు శుభం జరుగుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా గోవుల్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గో వృద్ధిని మనం పెంచాలి. సమాజంలో గోవు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం గోరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా బాగా వివరించారు స్వామీజీ. రైట్, మనతో పాటు డాక్టర్ కుప్ల రాజశేఖర రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఒక గోవుని తాకినా లేకపోతే దాన్ని మనం దండం పెట్టుకున్నా కూడా 1 కోటి మంది దేవతల్ని మనం దర్శనం చేసుకున్నట్టుగా అవుతుంది. అందుకని గోమాతను దర్శనం చేసుకోవాలి అని అంటుంటారు కదా. మరి ఎందుకు గోవు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే. గురుగారు చాలా బాగా వివరించారు గోవు వల్ల ఉపయోగాలు ఏంటనేది. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు
మనం ఎందుకు గో సంరక్షణ చేపట్టలేకపోతున్నాము? ఇంకా అడుగడుగునా గో వద్ద జరగడం అనేది ఇంకా ఎక్కువైపోతుందే కానీ ఎక్కడ తగ్గుతున్న దాఖలాలు ఎక్కడ మనకు కనిపించట్లేదు. బట్ ఏంటి మరి దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే గో వద్దని ఆపి గో సంరక్షణ చేపట్టే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా అండి, మెయిన్గా మనకు గోవుల్ని ఈరోజు స్వామీజీ ఇందాక వారు చెప్పారు. ఈరోజు గోవుల్ని మనం ఇంట్లో ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే, నేను చిన్న ఉన్నప్పుడు ఇంట్లో చివరి గదులేమో వంట గదులు ఉండేటివి, మధ్యలో పశువులు ఉండేటివి. మళ్ళా ముందు ఏదైతే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఊర్లో వాళ్ళు ఎవరైనా వచ్చి చర్చించుకోవాలంటే ముందు ఒక హాల్ ఉండేది. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా ఖచ్చితంగా మనం పశువుల్ని చూసేవాళ్ళం, వాటిని ముట్టుకునే వాళ్ళము. తర్వాత అవి తిన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి అని చెప్పేసి సో ఇంట్లోనే ఉండేటివి ఎప్పుడు కూడా. బహుశా ఈ గ్రామంలో, ఈ దేశంలో అన్ని గ్రామాల్లో అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇందాక వారు అన్నట్ల ఇప్పుడు పశువులన్నీ కూడా ఫస్ట్ ఏమయ్యాయి, ఈగలు దోమలు అని చెప్పేసి లేకపోతే పెండ వాసన అని చెప్పేసి మనం ఫస్ట్ ఇంటి బయట కట్టేయడం స్టార్ట్ చేసాం. తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందు ముందు ఈ రీసెంట్గా ఏమైందంటే లేబర్ ప్రాబ్లం అని చెప్పేసి మనం వాటికి సపరేట్గా ఎవరైతే వాటిని పెంచుతారో వాళ్ళకే అప్పచెప్పడము, వాటి బాధ్యతని పూర్తిగా, అంటే ఎవరు కూడా ఈరోజు రైతులు కావచ్చు లేకపోతే మనలాంటి వాళ్ళు గో ప్రేమికులు కూడా గోవుకి టైం ఇచ్చి సేవ చేయాలనే ఒక దృక్పథం లేదు. మెయిన్గా ఏంటంటే ఇది అంటే ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిన విషయంలో ఏమైందంటే అందరూ వదిలేసాక దాన్ని సంరక్షించడము, కాపాడము, గోల సంఖ్యని మనము మరి కాపాడము రోజు రోజుకి తరిగిపోతా ఉంది. స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా అసలు దేశంలో ఒకప్పుడు ఉండే గోల సంఖ్య ఇప్పుడు చూసుకుంటే అసలు చాలా నెగ్లిజిబుల్ నంబర్కి వచ్చింది. సో బేసిక్ గా మన యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. అంటే మనము ఎక్కువగా యాంత్రికంగా కావడము, తర్వాత ఎక్కువగా మనము రిస్క్ తీసుకోవట్లేదు దేనిపైన కూడా, రిస్క్ లేకుండా ఎక్కువ మనం చేసే జాబ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే మనం వైట్ కలర్ జాబ్స్ కి అలవాటు పడ్డాం. అంటే వెళ్ళాలి, బస్ ఎక్కి వెళ్ళాలి, కార్ ఎక్కి వెళ్ళాలి, ఒక ఆఫీస్ లో కూర్చోవాలి, ఒక ఫ్యాన్ కింద కూర్చోవాలి, కంప్యూటర్ మీద పని చేయాలి, లేకపోతే ఏదైనా పేపర్ మీద పని చేయాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఇంటి దగ్గర ఒక గంట మనం మొక్కలకి ఏదైనా మొక్కలు పెంచే పద్ధతి కానీ లేకపోతే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ మనం చేయకపోవడము. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే పశువులు ఉంటే మీరు ఏ రోజు కూడా మీరు హాలిడే తీసుకోలేరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఉదయం ఎవరైనా ఒక రైతు ఇంటి దగ్గర వాటికి మేతేసి నీళ్ళు దాపి వెళ్తే మళ్ళీ సాయంకాలం ఖచ్చితంగా అతను రావాలి, ఎందుకంటే అక్కడ ఉండలేడు. మనం ఎట్లా ఉంటున్నాం, ఒక రోజు ఎక్కడైనా లేట్ అయితే అక్కడే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాము లేకపోతే హోటల్లో ఉంటాము. అంటే లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోవడం వల్ల అంటే మనము గోవుల్ని పశువుల్ని పోషించాలనే మెయిన్ కాన్సెప్ట్ గా మన జీవన విధానం లేదు, అది రావాలి. రీసెంట్ గా ఒకసారి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హైదరాబాద్ లో కొన్ని గోశాలలు సందర్శించినప్పుడు ఆయన అన్నారు, సో మీరు గోశాలల్లో ఎప్పటి వరకైతే గోవుల్ని పెంచుతారో అప్పటి వరకు మన ప్రయత్నం సఫలీకృతం కాదు. ఎందుకు అంటే మనం వందల సంఖ్యలో గోవులు తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ఇరుకు గదుల్లో పెట్టడము, వాటికి బయటికి వెళ్ళడానికి సమయం ఉండదు, అక్కడ పొలాలు ఉండవు, తర్వాత గ్రేజింగ్ కి వెళ్ళినప్పుడు వాటి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మన బాయిలర్ కోడిల టైపు ఒక చిన్న కేజ్ లో పెట్టేసి మనము పెంచుతా ఉన్నాం. సో ఇది అసలు అంటే ఇది పూర్తిగా సొల్యూషన్ కాదు. అంటే మనము సమస్యకి పరిష్కారాన్ని మనము ఆ మార్గం సైడ్ వెళ్ళట్లేదని అనిపిస్తుంది. సో వారు ఏం సూచించారంటే ఎవరైతే గో ప్రేమికులు ఉంటారో లేకపోతే గవర్నమెంట్ కానీ లేదా ఏదైనా సంస్థలు కానీ ఏదైతే గో సెంటర్డ్ గా దాన్ని మనం వర్క్ చేయాలనుకుంటే ముందు ఈ గోలన్నీ కూడా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతుందో అక్కడే ఉండాలి. ఇవి అక్కడే ఉండి వాళ్ళ రైతులకు ఈరోజు సమస్యలు ఉన్నాయి. గోను పెంచాలంటే కూడా రైతులందరూ కూడా వాళ్ళ కమతాలన్నీ పొలాలు కూడా చిన్న చిన్నగా అయిపోయాయి. ఒకప్పుడు 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈరోజు 5 ఎకరాలు 2 ఎకరాల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో దాంట్లో మళ్ళీ ఒక అర ఎకరనో పావు ఎకరనో పశువులకి గడ్డికి వదిలేయడము, తర్వాత ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా పశుగ్రాసం కొరత చాలా విపరీతంగా ఉంది. దానివల్ల కూడా చాలా మంది గోవుల్ని అమ్మేసుకుంటున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడైనా సరే ఎందుకు మనం ఈ గోవుని పెంచడం అని చెప్పి, అంటే వాళ్ళకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా గో సంరక్షణ చేపట్టలేక దానికి సరైన దాణా టైంకి పెట్టలేక దాన్ని కూడా అమ్మేసుకొని పాపం డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే గో సంరక్షణ చేపట్టడం అనేది మీకు తెలిసిందే ఎంత కష్టమో. పొద్దున మధ్యాహ్నం ఇప్పుడు మనం ఎలా దానికి డ్రై ఫ్రూట్స్ మనం ఎలా అన్నీ తింటామో వాటికి కూడా వేయాలి అని అంటుంటారు కదా. మరి రైతులు అంత కష్టపడి వాళ్ళు తింటారా లేకపోతే ఆవుకే పెడతారా చెప్పండి? అదే
సో ఇప్పుడు అదే మెయిన్ సమస్య అది. అంటే మనం రైతుకి సపోర్ట్ చేయకుండా ఎవరైతే ఈ గోవు పైన ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ పట్ల అంటే స్టేట్ పాలసీ లేకపోవడం వల్ల, పబ్లిక్ పాలసీ లేకపోవడం వల్ల వాటిని పూర్తిగా వయబుల్ అంటే వాటి ద్వారానే మనకి రైతు సర్వైవ్ కావాలి అంటే ఈరోజు ఒక గోవును పెట్టుకొని ఆ గోవు ఇచ్చే ఒక 2 లీటర్ల పాలతోన ఈరోజు రైతు జీవనం కొనసాగే స్థితి లేదు మనకు. కాబట్టి వారు అమిత్ షా గారు ఏమన్నారంటే గోశాలలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మనం గోవులను ప్రేమించే వాళ్ళు మనం కొంత డబ్బును ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాము. సో ఆ డబ్బుని కానీ మనం రైతుకి, సో మనం ఒక రైతును అడాప్ట్ చేసుకొని గోవులను ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి నెలకు ఒక 500-1000 రూపాయలు అంటే పశుగ్రాసం కోసం మనం సపోర్ట్ చేస్తే, ఇది పబ్లిక్ పాలసీ కింద మనం ప్రమోట్ చేస్తే, సో ఈ గోవులు పెద్ద ఎత్తున సంరక్షించబడి వాటి నంబర్ పెరిగి మరి అది మళ్ళీ కూడా రివైవ్ కావడం, అంటే ఇది అంతరించిపోతుంది. అంటే మనం ఆ స్కేల్లో ఆ లెవెల్లో సమస్య పెద్ద లెవెల్లో అయిపోయింది. దీని మూలాలకు వెళ్ళాలంటే అది ఒకటి. తర్వాత ఏంటంటే మరి మీట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, తర్వాత ఈరోజు మాంసం వ్యాపారాలని వీటిని పెద్ద ఎత్తున ఇప్పుడు ఈరోజు సమాజంలో నాన్ వెజిటేరియన్స్ పెరుగుతా ఉన్నారు. సో వాళ్ళకి కోళ్ళు దొరికినప్పుడు ఏం చేస్తారు, గొర్రెలు దొరికినప్పుడు మేకలు దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఎద్దులు, ఆవులు, అంటే ఇది హ్యూమన్ యాటిట్యూడ్. సో మనము డ్రైవ్ చేయము, బట్ మనం ఓన్లీ మన హ్యాబిట్స్ మార్చుకుంటాం నాన్ వెజిటేరియన్ తినడము. బట్ ఆటోమేటిక్ దాని ప్రెషర్ మార్కెట్ పైన ఉంటుంది. సో ఎవరో ఒకరు డబ్బు కోసం, వ్యాపారం కోసము చట్టం ఉన్నా కూడా అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు అది లేకపోతే ఇది లేకపోతే అది అని అనుకుంటే ఏది తినాలి ఏది తినొద్దు అనే విషయం మనుషులు మనకు తెలుసు కదా. మరి ఆవుని చంపేసి దాని మాంసం తింటే ఏమొస్తుంది, దాన్ని చంపితే మనకు పాపమా పుణ్యమా అనే విషయం తెలియదా, అసలు ఆవుని తినాలా వద్దనే విషయం తెలియదా? ఈ సందర్భాన్ని ఈ విషయాన్ని మనం గత వారంలో మనం కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము. ఇంకొకటి ఏంటంటే హనుమాన్ టెంపుల్లో అసలు ఆ విజువల్ చూస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది. ఆవు తల నరికేసి హనుమాన్ టెంపుల్లో పడేయడము వాళ్ళ తీసి చూపిస్తుంటే నిజంగా చూడలేకపోయాను నేను కూడా. వీడియో చాలా బాధ అనిపించింది అది చూస్తుంటే. ఏంటంటే అసలు తల నరికేటప్పుడు అయ్యో అది కూడా మనలాగే ఒక ప్రాణం, ఆ ప్రాణాన్ని మనం తీసేస్తే ఎలా అని ఆలోచించరా గోవధ చేసేవాళ్ళు? ఇప్పుడు ఎవరైతే గోవధ చేస్తున్నారో వాళ్ళకి 2 ప్రయోజనాలు. ఒకటేమో వ్యాపారం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. తర్వాత ప్రతి వ్యాపారస్తుడు తన యొక్క స్కేల్ ఆఫ్ బిజినెస్ పెంచుకోవడం కోసము ఈరోజు వాడు 10 గోల్ని చంపి వ్యాపారం చేసేవాడు రేపు 100 చేయాలనుకుంటున్నాడు. సో అంటే వాళ్ళ మార్కెట్ విస్తరిస్తుంది. దానికి తగ్గట్టుగా ఈ రోజు ఏంటంటే పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే ప్రభుత్వాలు కావచ్చు, చూసి చూడనట్టు వెళ్ళడం వల్ల కూడా సో వాళ్ళు యథేచ్ఛగా వాటిని చంపడము, తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే హిందువుల్లో ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి మనం అందరం కూడా దేశంలో ఏమవుతుంది అని చెప్పేసి ఈ రోజు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరి హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడి కావచ్చు, లేకపోతే కుట్ర కావచ్చు, దాన్ని ఒక పద్ధతి ప్రకారము ఈ దేశంలో వేరే దేశాల్లో దాన్ని నింద చేయడము, తర్వాత అవమానించడము, తర్వాత ఇక్కడ ఈ సమాజం నుంచి వ్యక్తులు దీన్నే ఆశ్రయించుకొని బయటికి వెళ్ళేటట్లు ఒక రకంగా చేస్తా ఉన్నారు. కానీ అసలు ప్రపంచంలో ఎన్ని చోట్ల ఈ మత విద్వేషాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రపంచంలో వివిధ మతాల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ సమాజాలు ఎంత భయానక స్థితిలో ఉన్నాయి, దానికి కంపారిటివ్ గా హిందూ సమాజమే ఇప్పుడు ఈ రోజు ఎంత ఆరోగ్యవంతంగా ఉంది, మరి అభివృద్ధికరంగా ఉందనే విషయం ఈ రోజు సోషల్ మీడియా వల్ల ఈ రోజు హిందువులు కావచ్చు, యువకులు కావచ్చు, వీళ్ళందరూ తెలుసుకోవడం వల్ల ఈ రోజు హిందుత్వం అనేది హిందూ సమాజంలో జాగృతం అవుతుంది. అంటే వాళ్ళకి స్వాభిమానం పెరుగుతుంది. అంటే మనమే కరెక్ట్ గా ఉన్నాము, మన ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయి, మనమే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనే ప్రిన్సిపల్ ని మనం పాటిస్తా ఉన్నాము. సో మనకి ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంది నేచర్ పట్ల కానీ, లేకపోతే అంటే ఓవరాల్ గా అంటే గాడ్ అనే కాన్సెప్ట్ పట్ల కానీ. సో ఇది అవేకన్ అయ్యేలో హిందూ సమాజం ఏం చేస్తుందంటే తన మూలాలను సంరక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఏదైతే చట్టం ఉందో, మరి పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో బ్రిటిష్ మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే వేరే కల్చర్స్, వేరే సివిలైజేషన్ గొప్పమైన మైండ్ సెట్ ఉండడం వల్ల ఈ హిందువుల యొక్క ఈ ప్రతిఘటనని కానీ, జాగృతమయ్యే ఈ భావనలు కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం వల్ల వీళ్ళపైన దాడి చేయడం, వ్యక్తులపైన దాడి చేయడం, లేదా వీళ్ళు ఏదైతే పవిత్రం అనుకుంటున్న ఈ గుళ్ళు కావచ్చు, లేకపోతే హిందువుల సింబల్స్ కావచ్చు. గోవు అనేది సింబాలిక్ గా, గోవిందుడు అన్నారు ఆయన.
ఎందుకు గోవిందుడు అయ్యాడు? ఆయన గోవులను ఇష్టపడ్డాడు, గోవులను సంరక్షించాడు కాబట్టి ఆయన గోవిందుడు అయ్యాడు. సో ఇక్కడ గోవు తర్వాత గోవిందుడు వేరు కాదు, తర్వాత మనము జంతువు వేరు కాదు. అంటే ఇప్పుడు మనకు అంటే ఆ బాడీ ఐడెంటిఫికేషన్ మన స్క్రిప్చర్స్ అవే చెప్తాయి. అంటే డైలీ మనము ఈ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బాడీ ఐడెంటిఫికేషన్ లో ఉంటాం, నేను సో అని చెప్పి. అట్లా మనం ఏంటంటే ఈ ఐడెంటిఫికేషన్ వల్ల యానిమల్ వేరు, నేను వేరు, లేకపోతే గోవిందుడు వేరు అంటాం. అంటే ఒకే కాన్షియస్నెస్, ఒకే చైతన్యం అనేది అందరిలో ఉంది. చీమ నుంచి బ్రహ్మ వరకు ఉంది అనేది మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అది హిందువు ఎప్పుడు కూడా దాని పట్ల కాన్షియస్ గా ఉంటాడు, చైతన్యవంతంగా ఉంటాడు. వాడు శాస్త్రాలు చదవకపోయినా కూడా ఈజ్ ఫుల్లీ అవేర్ ఏంటంటే అన్నిట్లలో ఒకటే తత్వం ఉంది, ఇక్కడ కూడా తక్కువ లేదు అని చెప్పేసి. అందుకే పామును కూడా ప్రేమిస్తాం మనం. బట్ ఏంటంటే పాముని పుట్టలోనే ఉంచాలని చూస్తాం, ఇంట్లో తెచ్చుకోము. ఆ రకంగా ఆ చైతన్యము, ఆ జాగృతం కూడా, ఆ తెలివి కూడా హిందూ ప్రదర్శిస్తాడు. అయితే ఈ గోవుల్ని చంపొద్దు, ఇవి మన మూలాలు అనేది ఏదైతే హిందువులు ప్రతిఘటిస్తుంటే దీనికి హింస ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి బలవంతంగా వాటిని నరకడము, వాటి అవయవాలు తీసుకొచ్చి గుళ్ళలో పడేయడము, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు మనల్ని మన భావాలు దెబ్బతీయాలని చేస్తున్నారు. రైట్. స్వామీజీ గారు, అంటే రాజశేఖర్ గారు మాట్లాడిన దానికి ఒక రిలేటెడ్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంటే పురాణాల ప్రకారం ఎవరైనా గోవును చంపినా కానీ లేకపోతే అందుకు అనుమతించినా కానీ నరకంలో కఠిన శిక్షలు అనుభవిస్తారని చెబుతారు. నిజమేనాది? నిజమేనమ్మా. ఎందుకంటే ఈ రోజున చాలా గోహత్యలు జరుగుతున్నాయి, మనమంతా చూస్తా ఉన్నాము. ఇంతకుముందు వారు పాయింట్ రేజ్ చేసి ఉన్నారు, దాంట్లో కొద్దిగా చెప్పి నేను చెప్తాను. విషయం ఏమంటే ఈ రోజున హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం అనుసరించే వాళ్ళను మనము ఎట్లయినా సరే కొద్దిగా వ్యతిరేకించి వాళ్ళ దగ్గర మనం కొట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి దృష్ట్యా ఈ రోజున ఇతర మతాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన దాడి, పహల్గాం దాడి కూడా అటువంటిదే. తర్వాత మన గుళ్ళల్లో మనం పవిత్రంగా భావించేటటువంటి గోవును, ప్రాణిని హింసించి తదవయవాలన్నీ కూడా తీసుకొచ్చి మన దేవాలయాల్లో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా పాపాత్ములనే చెప్పాలి. మన పురాణ శాస్త్ర ధర్మాలన్నీ కూడా గోహత్య మహాపాపం, జన్మాంతరాలుగా అది పీడిస్తుంది. వాళ్ళు కుష్టు రోగులుగా లేదంటే ఇతరత్ర రోగులుగా, క్యాన్సర్ రోగులుగా పుట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి గోహత్య చేస్తే మహాపాతకంగా గుర్తించింది ధర్మశాస్త్రాలు కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా గుర్తించినాయి. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే శాస్త్ర ధర్మాలు ఇవన్నీ కూడా అనుభవాత్మకంగా రాయబడ్డాయి, ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి. కాబట్టి మనం వాటిని గుర్తించి మనము మన ధర్మాన్ని మనం అనుసరించే ప్రయత్నం చేయాలి, మన గో సంపదను మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఒక విషయం ఇంకొకటి ఏంటంటే అన్ని దేశాలు వారి వారి మత ప్రాతిపాదికన అవన్నీ దేశాలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ భారతదేశం ఒకటి మాత్రం సెక్యులరిజం పేరుతో నడుస్తూ ఉంది. దౌర్భాగ్యం ఇది. ఇది హిందూ దేశము, సనాతన ధర్మ దేశము. ఈ దేశంలో హిందువులు మెజారిటీ ప్రజలు. వీళ్ళ యొక్క మత విశ్వాసాలకు విరుద్ధంగా ఇతర మతాల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వాలన్నీ కూడా చూసుకుంటూ వాటిని అనుసరిస్తూ ఓట్ బ్యాంకు ద్వారా వీళ్ళంతా వాళ్ళని సమర్థిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా హిందూ సమాజానికి ద్రోహం చేసేటటువంటి ప్రయత్నమే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడ మెజారిటీ ఉన్నారో వారి మతానికి సంబంధించినటువంటి, వారి ఆచారాలకు సంబంధించిన వాటినే మనము గుర్తించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇక్కడ భారతదేశంలో 30% ఏదో 1/4 ఇతర మతాల వాళ్ళు ఉంటారు. 30% అంతా కూడా సనాతన ధర్మీయులే. ఇది సనాతన ధర్మ దేశం ఇది. కాబట్టి దీంట్లో వీళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఉండేటటువంటి మత ఆచారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. వేరే దేశంలో మేము గుడి కడతాము, ఇంకొక ఆలయం కడతాము అంటే అక్కడ షూట్ చేసి పడేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇస్తూ వాళ్ళు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా వాటన్నిటికీ మన ప్రభుత్వాలన్నీ కూడా వాటికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. కానీ అది చేయరాదు. ఈ రోజున మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి,
గోహింస అనేటువంటిది మనం ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు యువకులు నడుము కట్టుకొని గోహింసను ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే గోవును రక్షించిన పుణ్యం వాళ్ళ లోపల వస్తుంది. వాళ్ళకు జన్మాంతరాల్లో ఉండేటటువంటి గోహత్యా పాతకం కూడా పోతుంది. ఏదైనా పాపం చేస్తే చూడండి, ఎవరైనా చనిపోయినా లేదా ఎవరైనా వివాహం చేసుకున్నా గోదానం అనేటువంటిది ఉన్నది, బంగారు దానం, గోదానం. కాబట్టి గోవును దానం చేసేటటువంటి ధర్మం మన దాంట్లో ఉన్నది. కాబట్టి పుణ్యప్రదమైన పనిని మనం చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. చర్చలో పాల్గొనేందుకు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే శ్రీ శ్రీకాంతేంద్ర స్వామి పీఠాధిపతులకు కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.